ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకెళ్దాం. ప్రభువా ఈ సమయం పాస్ చేస్తున్నాం. అధ్యాయం చదువుతుండగా అందులో విషయాలు నేర్చుకోవడానికి సత్యం తొలగిపోకుండా మీ సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసి పరిశుద్ధ నామములో అడుగుతున్నాం. స్వీకరించండి మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం మనం చూద్దాం. ఈరోజు అధ్యాయం మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఏంటంటే జెనసిస్, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 24. ఆదికాండం 24వ అధ్యాయం మనం చూస్తాం. అందులో భాగంగా ఇస్సాకు, రిబ్కాల కళ్యాణం అంటే ఇస్సాకు, రిబ్కాలు యొక్క పరిణయం అంటే వివాహం అనేది ఎలా జరిగిందో మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మర్చిపోకండి, రీడ్ ద బైబిల్ ఎవ్రీ డే. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఇస్సాకు, రిబ్కాల కళ్యాణం ఎలా జరిగింది, వివాహం ఎలా జరిగింది అనేది చూద్దాం. మొదటి వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇంకా అబ్రహాంకి బహుకాలం అంటే వృద్ధాప్యం వచ్చేసింది, వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయంలో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లు, దీవించినట్లు మనం చూస్తాము. నెక్స్ట్ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. అబ్రహాం దాసుడు ఉన్నారు కదా, ఆ దాసుని దగ్గరికి పిలిచాడు. దగ్గరికి పిలిచి ఏమంటున్నాడు చూడండి. తనకు కలిగిన సమస్తమును ఏలుచున్న అతడు, తన దాసుడు ఏమంటే సమస్తమును ఏలుచున్న వ్యక్తి తన దాసుడు. తర్వాత అతన్ని పిలిచాడు. పిలిచి, ఇగో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టు, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టు అని అంటున్నాడు అబ్రహాం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దాని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదను. ఎందుకు తొడ మీద చేయి పెట్టమన్నాడంటే ఆ రోజుల్లో ప్రమాణం వివిధ రకాలుగా చేసి ఉండొచ్చు. అందులో ఒక రకమైన అది అన్నమాట. ఏంటి అదంటే తొడ కింద చేయి పెట్టి ఇలా అంటున్నాడు అబ్రహాము తన దాసునితో. ఏమంటున్నాడంటే, ఇదిగో నా కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకు, అతనికి నువ్వు ఒక భార్యను తీసుకురావాలి. అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు మన కాపురం మన కనాను దేశంలో ఉన్న కుమార్తెలో తీసుకురావద్దు. నా స్వదేశం ఉంది కదా, సైడ్ అడుకోవాలి. నా స్వదేశం ఉందని నా బంధువుల దగ్గర నువ్వు పోవాలి. వాళ్ళలో నుండి ఒక అమ్మాయిని, ఒక్క వ్యక్తిని నా కుమారునికి నువ్వు వారిగా తీసుకురావాలి. ఇది దేవుడైన ఆకాశముకు భూమికి దేవుడైన యెహోవా తోడని తన ప్రమాణము చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వచ్చిన. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడగగా, అప్పుడు ఆ దాసుడు అంటున్నాడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ స్త్రీ ఇష్టపడకపోతే, ఇక్కడికి రావడానికి అంటే ఈ దేశానికి రావడానికి స్త్రీ ఇష్టపడకపోతే నేనేం చేయాలి? ఇష్టపడని ఎడల నువ్వు బయలుదేరి వచ్చిన ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశములకు నేను కుమారుని తీసుకొని పోవాలనా, అంటే నీ సొంత దేశానికి నీ కుమారుని తీసుకుపోవాలా అని ఆ దాసుడు అబ్రహాంని అడుగుతున్నాడు. నెక్స్ట్. అబ్రహాం అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, అక్కడికి నా కుమారుని తీసుకెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నారు చూడండి. నెక్స్ట్. నా తండ్రి ఎంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యని తీసుకొని వచ్చేదవు. అబ్రహాం అంటున్నాడు తన దాసుడితో, నీ కుమారుని అక్కడ తీసుకెళ్ళొచ్చా యజమానుడా అని ఆ దాసుడు అబ్రహాంతో అన్నప్పుడు, తీసుకెళ్ళకూడదు. ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే, ఇదిగో నా దేవుడు నాకు నిబంధన చేశాడు. ఏంటంటే నా తండ్రి ఎంట నా పుట్టిన దేశం నుండి అక్కడ నుండి నేను వచ్చేసా. ఈ దేశాన్ని ఇప్పుడు నేను నివసిస్తున్న కనాను దేశాన్ని అంతటిని దేవుడు నాకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడు. మళ్ళీ నా కుమారుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు నా కుమారుని అక్కడే ఉంచేస్తారేమో, దేవుడు వాగ్దానం మొత్తం మీరిపోతుందేమో, ప్రణాళిక జిగ్జాగ్ అయిపోతుందేమో అని భయపడి నా కుమారుని అక్కడ తీసుకెళ్ళకూడదు. నువ్వే అక్కడికి వెళ్ళు, నీకు యెహోవా దూత నీకు ముందుగా వెళ్తుంది. చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు అతనితో చెప్పాను. ఇంకా ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నువ్వు విడుదల పొందుకుంటావు. ఈ ప్రమాణం నువ్వు చేసినట్లే అంటే ఈ ప్రమాణం నెరవేరకపోయినా సరే నీకేం జరగదు, ఏం అవ్వదు. నువ్వు దాని నుండి విడుదల పొందుకుంటావు, ఆ భారం నీకు ఉండదు. అంతేగాని నా కుమారుని అక్కడికైతే నువ్వు తీసుకెళ్ళకూడదు, నేను పంపిను అని అబ్రహాము తన దాసుడితో చెప్తున్నాడు. ఆ దాసుడు తన యజమానుడు అబ్రహాం తొడ కింద చేపెట్టి ఈ సంగతి విషయమే ప్రమాణం చేశాడు. ఆ విధంగా ఆ దాసుడు అబ్రహాం యొక్క తొడ కింద చేపెట్టి ఆ విధంగా ప్రమాణం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయిను. అతడు లేచి అరామ్నాహారాయి ఏంటి పేరు అరామ్నాహరాయిలోనున్న నాహోరు పట్టణముకు చేరాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అరామ్నాహరాయిలో ఉంది. ఎక్కడ? నాహోరు సంతతి మనం లాస్ట్ అధ్యాయంలో మనం చూసాం. నాహోరు, మిల్కా, రిబ్కా వీళ్ళందరూ అబ్రహాం యొక్క బంధువులు, సహోదరుడే. నాహోరు అంటే అబ్రహాం సహోదరుడే. ఆ సహోదరుడు ఎక్కడ ఉంటున్నాడంటే అరామ్నాహరాయిలో ఉంటున్నాడు. ఓకే. ఆస్తిలో శ్రేష్టమైన దాసు ఏం చేశాడంటే ఇన్ని ఒంటెలు తీసుకెళ్ళి తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెలు తీసుకెళ్ళాడు. 10 ఒంటెలు తీసుకొని వెళ్ళి తన ఆస్తిలో శ్రేష్టమైన నానా విధముల వస్తువులు తీసుకెళ్ళాడు. ఎక్కడికి చేరుకున్నాడంటే అతడు అరామ్నాహరాయిలో ఉన్న నాహోరు పట్టణంకి చేరాడు. ఓకే. నెక్స్ట్ వచనం. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చీదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను. అంటే ఆ ఒంటెలను అక్కడ మోకరింపజేశాడు. సాయంకాలం అయిపోయింది. స్త్రీలు నీళ్లు చీదుకోవడానికి ఒక బావి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గరకు వస్తా ఉన్నారు. అది చూశాడు ఎవరు? అబ్రహాం దాసుడు. నెక్స్ట్ వచనం. నా యజమానుడు అబ్రహాం దేవుడైన యెహోవా, నేను వచ్చి నా కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపుము. అప్పుడు దాసుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడు అబ్రహాం దేవుడైన యెహోవా, త్వరలోనే నా కార్యాన్ని సఫలం చేయి. నేను త్వరగా అక్కడికి వెళ్ళిపోయి నా కార్యాన్ని సక్సెస్ చేసుకొని నా అబ్రహాం దగ్గరికి వెళ్ళి ఆ వార్తను తెలియజేయాలి. నా వార్తను తెలియజేసి అబ్రహాము దీవించు, అనుగ్రహింపు, దయచేసి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం దాసుడు అబ్రహాం దేవుడైన యెహోవాకు. నెక్స్ట్ వచనం. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిల్చుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చీదుకొనుటకు వచ్చుచున్నారు. ఆ దాసుడు ఇంకా ఏమంటున్నాడంటే దేవునితో, చిత్తగించు ప్రభువా, ఇగో నేను ఈ నీళ్ల ఊట యొద్ద ఉన్నాను. ఈ నీళ్లు చీదుకోవడానికి ఆ ఊరి పిల్లలు అంటే అమ్మాయిలు, కొంతమంది కన్యలు నీళ్లు చీదుకోవడానికి వస్తున్నారు. కొంతమంది పిల్లలు వస్తున్నారు. అది తెలిసింది, వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి
నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దయ్యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివి అని తెలుసుకుందును. ఇదిగో ప్రభువా, నాకు ఎలా తెలుస్తుంది? అబ్రహాం దేవుడైన యెహోవా అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు భార్యను నువ్వు సిద్ధపరుస్తున్న ఆ అమ్మాయి, ఆ పిల్ల, ఆ భార్య ఎక్కడ ఉంది అనేది నాకు ఎలా తెలుస్తుంది? ప్రభువా, నాకు సహాయం చేయి. ఇదిగో నేను ఇలా అంటున్నాను, కొంతమంది నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. నేను ఎవరినైతే దాహానికి నీళ్ళు అడుగుతానో ఆమె నాకు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, ఒంటెలు కూడా నీళ్ళు పెట్టాలి. నాకు ఇచ్చి ఒంటెలకు నీళ్లు పెట్టిన అమ్మాయే, ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నియమించిన వాడని తెలుసుకుంటాను. దయచేసి నా మనవి ఆలకించు ప్రభువా అని అబ్రహాం దాసుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా, విన్నపించుకుంటున్నట్టుగా మనం ఈ వచనం తెలియజేస్తుంది. నెక్స్ట్ వచనం. అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది ఒక స్త్రీ. ఆ పేరు ఏంటంటే రిబ్కా. రిబ్కా ఎవరు? బెతూయేలుకు కూతురు. బెతూయేలు ఎవరు? మిల్కాకు కుమారుడు. మిల్కా ఎవరు? నాహోరు భార్య. నాహోరు ఎవరు? అబ్రహాం సహోదరుడు. అది బంధువులు, అందరు బంధువులే. అతడు చాలింపక ముందే, అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అబ్రహాం దాసుడు దేవునితో. ఇంకా చాలింపలేదు, మాట్లాడుతూనే ఉంటున్నాడు. అప్పుడే ఒక సహోదరుడి అంటే వచ్చింది రిబ్కా, కడవ భుజం మీద పెట్టుకుని వచ్చింది. నెక్స్ట్, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిదట, అందంగా ఉంది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆమె బావి దగ్గరికి వస్తూ ఉండడం ఈ దాసుడు చూడంగానే కడవ నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా, ఆ సేవకుడు ఏం చేశాడంటే ఆమెను ఇమీడియట్గా ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని పోయి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాడు. అంటే నీ కడవలో నీళ్లు నేను తాగొచ్చా అని అడిగాడు ఆ దాసుడు. నెక్స్ట్, అందుకని అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను తన చేతి మీదికి దించుకొని అతనికి నీళ్లు ఇచ్చి దాహంచెను. అతని దాహము తీర్చను. అప్పుడు ఆమె ఏమంటుంది? ఆమె అంటే ఎవరు? ఇక్కడ రిబ్కా. అయ్యా త్రాగు, ఇదిగో త్వరగా తాగు. ఇదిగో తన కడవను చేతి మీదకి దించింది, అతను దాంట్లో నీళ్లను అతనికి ఇచ్చేసింది, అతని దాహం తీర్చింది రిబ్కా. నెక్స్ట్, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేతిపోయిందని చెప్పి ఇంకా అడగలేదు ఆ దాసుడు. నాకు నీళ్ళు ఇచ్చావు కదా, ఇంకో నా ఒంటెలు కూడా నీళ్ళు ఇవ్వు అని దాసుడు ఇంకా అడగకముందే ఆ రిబ్కా ఏమంటుందంటే, ఇదిగో నువ్వు తాగావు కదా, నీ ఒంటెలు కూడా చాలా దూరం నుండి వచ్చాయి, అలిసిపోయి ఉంటుంది కదా, ఈ ఒంటెలు కూడా నేను నీళ్ళు పెడతాను అని రిబ్కా అని చెప్పింది. సో త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుడుకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు చేది. ఒక్క ఒంటి కాదు, 10 ఒంటెలుగా తీసుకొచ్చింది. ఆ 10 ఒంటెలకి ఆమె నీళ్ళు ఛేదించింది. ఇంకా ఆ 10 ఒంటెల మీద మ్యాక్సిమం 10 మంది ఉంటారు, వాళ్ళు కూడా నీళ్ళు పెట్టుంటారు. అందరికీ నీళ్ళు దాహం తీర్చింది ఆమె అడగకముందే. కేవలం దాసుడు ఒక్కడే దాహానికి నీళ్ళు అడిగాడు. ఆ దాసుడు తాగినప్పుడు మిగతా వారికి అడగకముందే ఆమె దాహం తీర్చినట్లుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. అంటే ఆ దాసుడు చేసిన ప్రార్థనలో విధంగానే జరిగినట్టుగా మనం చూస్తాం. నెక్స్ట్, ఆ మనుషుడు ఆమెను తేరు చూచి ఆ ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని ఊరకుండెను. ఆ మనుషుడు ఆమెను తేరు చూచి, అంటే ఆ మనుషుడు అంటే ఎవరు? దాసుడు, అబ్రహాం దాసుడు. ఆమె తేరు చూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకోవాలని ఊరక ఉన్నాడు ఆ మనిషి. అంటే తన ప్రయాణం సఫలమైందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్, ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిను, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియలను తీసి ఇచ్చింది. ఇచ్చినట్టుగా మనం చూస్తాము. ఏంటిది అది చూద్దాం. చూడండి, అండ్లైన్ చేసుకోండి. ఇది ఏంటిది? 1/2 తులం ఇది. ఒక నిమిషం. 1/2 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ముక్కు పొడక అంటారు కదా, ముక్కు పొడక లాంటిది ముక్కు కమ్మిని చేసి ఇచ్చాడు. ఎంత ఎత్తు? 1/2 తులం ఉంది బంగారపు కమ్మేది. ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారపు కడియలు. 10 తులముల ఎత్తు అంటే బంగారపు కడియలు 10 తులాలు. ముక్కు పొడక ఎంత అంటే 1/2 తులం. ఈ రెండు కూడా ఆ దాసుడు రిబ్కాకు ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచనం. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. ఇంకా ఆ దాసుడు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి, దేవుడు నా ప్రయాణాన్ని సఫలం చేస్తాడా లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి ఇంకా ప్రశ్నలు ఇస్తా ఉన్నాడు ఆ దాసుడు. నువ్వు ఎవరి కుమార్తెవు అంటే ఆయన అబ్రహాం బంధువులు ఇతను తెలుసు కదా, ఎవరి కుమార్తెవు అని తెలిసినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. దయచేసి ఈ రాత్రి నీ ఇంటి దగ్గర మేము ఉండడానికి స్థలం ఉందా అని అంటున్నాడు. నెక్స్ట్, అందుకని నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడుగు బెతూయేలు కుమార్తెను. నా తాత నాహోరు, నా అమ్మమ్మ ఎవరంటే నానమ్మ ఎవరంటే మిల్కా, నా తండ్రి ఎవరంటే బెతూయేలు. ఆ బెతూయేలుకి కుమార్తె నేను. అంటే వంశాలు మొత్తం చెప్పేసింది, తన వంశాలు చెప్పింది. నాహోరు ఎవరో అతనికి తెలుసు, మిల్కా ఎవరో అతనికి, బెతూయేలు ఎవరో అతనికి తెలుసు, ఎందుకంటే అబ్రహాం ఖచ్చితంగా చెప్పుంటాడు కాబట్టి, నా బంధువులు ఎదుగు పోమన్నాడు కాబట్టి. మరి ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం కూడా ఉన్నది. చాలామంది అది పెట్టడానికి ఇష్టపడరు, కానీ ఆమె ఇష్టపూర్వకంగా చెప్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింక్ ఏంటంటే, ఆ దాసుడు 10 ఒంటెల మీద వచ్చిన వాళ్ళు, ఈ దాహించిన వాళ్ళు రిబ్కాకు ఎవరో తెలియదు. వాళ్ళు ఎవరో రిబ్కాకు తెలియదు. తెలియకపోయినా సరే ఆమె మర్యాదను మనం చూస్తా ఉన్నాం. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. తెలిసిపోయింది. ఎప్పుడైతే రిబ్కా, నాహోరు, మిల్కా, బెతూయేలు పేర్లను చెప్పంగానే ఆ దాసుకి అర్థమైపోయింది, వీళ్ళే నా యజమానుడు అబ్రహాం యొక్క బంధువులు. నేను త్రోవలో ఉండగానే వాళ్ళ ఇంటి దగ్గరికి నన్ను చేపించేశాడు దేవుడు
అందుకని కృతజ్ఞతుడై ఏమంటున్నాడు ఆ దాసుడు, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకి మ్రొక్కాడు కృతజ్ఞతాపూర్వకంగా. అంటే దేవుడు ఏదైనా మన పట్ల కార్యాన్ని సఫలం చేస్తే ఖచ్చితంగా మనం కృతజ్ఞతులై ఉండాలి. అబ్రాహామును నా యజమానుని దేవుడై నా యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదాయన. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. హ్మ్. నా యజమాని యొక్క కృపను సత్యమును చూపడం మానలేదు. ఆయన ఎల్లప్పుడు కూడా కృప సత్యమును చూపించే దేవుడు. ఆయన స్తుతింపబడును గాక అని అబ్రాహాము యొక్క దాసుడు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పని పట్ల మనం భారం కలిగి ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు దాన్ని సఫలం చేస్తాడు. దాని మార్గాన్ని సరళం చేస్తాడు. అప్పుడు మనం ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలి. నెక్స్ట్ వచనం. అంతటా చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంట వారికి తెలిపెను. రిబ్కాకు లాబానును ఒక సహోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని యొద్దకు పరిగెత్తుకొని పోయెను. సో చూడండి, అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయిందిగా. ఆ రిబ్కా పరిగెత్తుకొని పోయింది మాటలు చెప్పంగానే. ఈ మాట తన తల్లి ఇంటికి చేరింది. తన తల్లి ఇంటి వారికి తెలిపింది. రిబ్కా లాబానును, అంటే రిబ్కాకు సహోదరుడున్నాడు. రిబ్కాకు ఒక సహోదరుడున్నాడు. అతని పేరంటే లాబాను. లాబానికి రాహేలు, లేయా పుడతారు. యాకోబు, అది మనం రాబోయే అధ్యాయంలో మనం చూస్తాం. లాబాను కుమారులే ఇద్దరు ఉంటారు. లేయా అనే జబ్బు గలది, రాహేలు ఉంటుంది ఆమె చక్కనిది. అయితే యాకోబు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటారు కదా. మనం మిగతా వచ్చే అధ్యాయంలో చూస్తాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, లాబాను ఎవరు? రిబ్కా సహోదరుడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న మనిషిని ఎద్దుకు పరిగెత్తుకుని పోయింది. ఇంకా లాబాను ఏం చేసిందంటే బావి దగ్గర వెలుపట మనిషి ఎద్దుకు పరిగెత్తుకుని పోయాడు. అంతటా ముక్కు కమ్మిను తన సహోదరి చేతులకున్న కడియలను చూచాడు లాబాను. ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడాడని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాట మనిషిని ఎద్దుకు వచ్చాను. అంటే రిబ్కా మేటర్ మొత్తం తన సహోదరుడు లాబానికి చెప్పేసి అతడు ఆ మనిషి దగ్గరకు వచ్చేసాడు లాబాను. అప్పుడు లాబాను అంటున్నాడు, బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవలేలా? ఇల్లును ఒంటెలకు స్థలము నేను సిద్ధపరిచి చేయించి తిని అన్నాడు. అప్పుడు లాబాను చాలా సంతోషపడ్డాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడా, యెహోవా చేత పంపబడినవాడా, యెహోవా పిలుపును విధేయత చూపించినవాడా, లోపలికి రా, నీ ఒంటెలకి అన్నిటికీ నేను స్థలమును ఇల్లును సిద్ధపరిచాను అని అంటున్నాడు అబ్రహాం దాసునితో. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతులు ఇప్పాడు. ఒంటెలకు గడ్డి మేతయు కాళ్ళు కడుకున్నకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్ళు ఇచ్చాను. యాక్చువల్లీ ఎంతమంది వచ్చారు తెలియదని 10 ఒంటెలు వచ్చినాయి కాబట్టి 10 మంది వచ్చారని అనుకోండి. జస్ట్ వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చాడు. సేద తీసుకోవడానికి, కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చాడు. సేద తీసుకోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చాడు. ఒంటెలకు మేత గడ్డి మొత్తం ఇచ్చాడు. అలాంటి వారు మర్యాద మంచిగా చేశారు. నెక్స్ట్ వచనం. అతనికి భోజనము పెట్టించును గాని అతడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనగా లాబాను చెప్పమనెను. అప్పుడు ఈ వచనం తెలియజేస్తుంది. ఇంకా అన్ని నీళ్ళు మొత్తం ఇచ్చేశారు కాబట్టి, ఒంటెలకు కూడా మేత పెట్టేశారు కాబట్టి వీళ్ళు కూడా ఆహారం పెట్టాలని భోజనం పెట్టేశాడు. భోజనం పెట్టినప్పుడు అబ్రహాం దాసుడు ఒప్పుకోలేదు. నేను వచ్చిన పని నీకు చెప్పి అప్పుడే భోజనం చేస్తాను, చెప్పక ముందే నేను భోజనం చేయనని లాబానుతో అబ్రహాం దాసుడు చెప్తున్నట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. ఏంటి అని చెప్పమని చెప్పాడు. ఏంటిదంటే చూద్దాం. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గుడ్లను, వెండి బంగారం, దాసులను, జనములు, ఒంటెలు, గాడిదలు దయచేసి ఇదిగో నేను అబ్రహాం దాసుని. యెహోవా నా యజమానుడైన అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. అతడు గొప్పవాడయ్యాడు. అతనికి గొర్రెలున్నాయి, గుడ్లున్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, దాసులున్నారు, ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి. చూడండి ఏమున్నాయి? గొర్రెలు, గుడ్లు, వెండి, బంగారం, దాసదాసీలు, జంట పదాలు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం. గొర్రెలు, గుడ్లు, వెండి, బంగారాలు, దాసదాసీలు, ఉంటే గాడిదలు. సో ఇవన్నీ కూడా అబ్రహాంకునే బహు ధనవంతుడైన, బహుగా గొప్పవాడైన ఆశీర్వదించాడు దేవుడు నా యజమానుని అని చెప్తున్నాడు అబ్రహాం దాసుడు లాబానుతో. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు నా యజమానుడైన అబ్రహాం వృద్ధాప్యంలో దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు. అతనికి మొత్తం ఆస్తి మొత్తం అతనిదే, అతని వారసుడు. నెక్స్ట్, మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసిస్తున్నానో ఆ కనానీయ పిల్లల్లో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అంటున్నాడు. ఇగో నా యజమానుడు ఇలా చెప్పాడు నాతో. ఏమని చెప్పాడంటే, నేను ఇప్పుడు ఈ కనాన దేశంలో నివసిస్తున్నాను కదా, ఈ కనాన దేశంలో ఉన్న కనానీయుల పిల్లల్లో ఒక పిల్ల నా కుమారునికి పెళ్లి చేయొద్దు, దాసుడా విను చాలా జాగ్రత్తగా అంటున్నాడు. అలా చెప్పాడు నా యజమానుడు అని ఎవరితో చెప్తున్నాడంటే లాబానుతో అబ్రహాం యజమానుడు ఈ సంగతి అబ్రహాం ఈ విషయాలు చెప్పిండు మొత్తం చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేసి ఒక పిల్లని తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించాడు. నా యజమానుడైన అబ్రహాం నాకు ఏం చెప్పాడంటే, ఇగో కనానీ దేశంలో పిల్లల్లో ఒక పిల్లని తీసుకొచ్చి నా కోడలుగా తీసుకురావద్దు, నా కుమారునికి పెళ్లి చేయొద్దు, నా స్వదేశం ఉంది కదా, నా వంశం ఉంది కదా, నా బంధువులు ఎదుకుని వెళ్ళు, నా బంధువుల్లో ఒక కుమారుని అంటే ఒక కుమార్తెను, నా బంధువుల కుమార్తెలను తీసుకొచ్చి నా కుమారునికి పెళ్లి చేయాలి అని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. తొడ కింద చేపెట్టి యెహోవా ఎదుట యెహోవా సాక్షి అని లాబానుతో అబ్రహాం దాసుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి మీ ప్రయాణం సఫలం చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. హారాను, తెరహు వంశావళి మనం చూస్తాం కదా. అబ్రహాం ఎవరికి పెట్టాడు? తెరహు కుమారుడు. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఒక కుమార్తెను తీసుకొచ్చి, ఒక పిల్లని తీసుకొచ్చి కుమారునికి నువ్వు భార్యగా ఇవ్వాలి, పెళ్లి చేయాలి. అక్కడికి వెళ్ళి నువ్వు భయపడద్దు, ఇదిగో నీకు ముందుగానే యెహోవా దూత నీకు తోడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటుంది, నీ ప్రయాణం మొత్తం సఫలం చేస్తాడు. నిజంగా నా వంశస్థులో ఉన్న నా తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళాలి, నా కుమారునికి భార్యని తీసుకురావాలి అని నా యజమానుడు నాతో చెప్పాడు అనే విషయాన్ని లాబానుకు తన అబ్రహాము దాసుడు చెప్తున్నట్టు మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, నీవు నా వంశస్థుల యొద్దకు వెళితివా? ఈ ప్రయాణము విషయంలో నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయన ఎడలా కూడా ఈ ప్రయాణం విషయంలో నీకు బాధ్యత ఉండదు. ఇదిగో నేను చెప్పిన కదా, ఈ బాధ్యత ప్రమాణం చేశాను కదా దేవుని ఎదుట, నా వంశస్థుల యొద్దకు వెళ్ళినప్పుడే ఆ బాధ్యత తీరిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఈయన ఎడలా కూడా నువ్వు బాధపడవసరం లేదు, ఆ భారం నీకు ఉండదు. వాళ్ళ అంటే నీతో రాని ఎడలా కూడా నీకు బాధ్యత ఉండదు అని చెప్పాడు. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణం సఫలం చేసేలా నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నప్పుడు వచ్చిన ఆ చిన్నదానితో నువ్వు దయచేసి నీ కడవలో నీళ్ళు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పున్నప్పుడు
నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేది పోయిదనని ఎవత చెప్పును ఆమె నా యజమాని నీ కుమారునికి యెహోవా నియమించిన పిల్లయి ఉండునుగాక అని మనవి చేసుకుంటుంది. ఇది దేవునికి బావి దగ్గరికి వచ్చినప్పుడు నా ఒంటెలన్నింటిని మోకరించేసి బావి దగ్గరికి ఎవరైతే వస్తారో ఇలా దేవునికి ప్రార్థన చేసిన నా యజమానుడైన దేవుడైన యెహోవా ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బావి దగ్గరికి వచ్చి నాకు నీళ్ళు ఇచ్చి నా ఒంటెలు కూడా నిలుస్తారో వాళ్ళే ఆ పిల్లే నీ యజమానుడైన నా యజమానుడైన అబ్రహాము కుమారునికి భార్య అవుతుంది అని నేను యెహోవాకు మొరపెట్టుకున్నాను అని అబ్రహాం నేను నా హృదయంలో అట్లా అనుకుంటా చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన పడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చీరుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహముమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి తాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదని చెప్పాను కనుక నేను త్రాగి తిని తమ ఒంటెలకును నీళ్లు పెట్టిను, తమ ఒంటెలకు కూడా నీళ్లు పెట్టినంది. సో చూడండి, ఇంకా నేను చెప్పకముందే మనసులో ఇంకా నా మాటలు అవ్వకముందే రిబ్కా వచ్చింది, తన భుజం మీద కడవను దించింది. ఇదిగో నేను ఆమెను అక్కడికి పోయి ఆమె నీళ్ళు అడిగాను. ఆమె నాకు దాహం ఇచ్చింది, నా దాహం తీర్చిందా. అంత మాత్రమే కాదు, దించి నీళ్లు తోడి నా ఒంటెలకు నీళ్ళు పెట్టింది, నా ఒంటెలకు నాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ నీళ్ళు పెట్టింది అని లాభానుతో చెప్తున్నాడు. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవు అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడు బెతూయేలు కుమార్తెను చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియలను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసింది. ఎలా అనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందును నడిపించాడు. ఇంకా ఏమంటున్నాడంటే నేను ఇంకా ఆమె ఏమని అడిగానంటే నీవు ఎవరు కుమార్తెవు అని అడిగినప్పుడు ఆమె అన్నది నాహోరునకు కనిన మిల్కా నాహోరునకు కనిన బెతూయేలు కుమార్తెను అని చెప్పినప్పుడు నేను ఆమెకు గుర్తుగా ఇదిగో నేను నా యజమానుడు అబ్రహాం బంధువులు తెలుసుకున్నానని గుర్తుగా 10 ఎంతో తులములు ఉన్నాయి కదా, ముక్కు కమ్మి ఇచ్చాను నేను. తర్వాత ఇంకా బంగారు కమ్మే గుర్తుగానే ఇచ్చానని చెప్తా ఉన్నాడు లాబానుకు అబ్రహాం దాసుడు. తర్వాత నేను తల వంచి యెహోవాకు మొక్కాను, యెహోవాకు స్తోత్రం చేశాను. ఎందుకు చేశానంటే నేను ప్రయాణంలో ఉన్నప్పుడే దేవుడు నా యజమానుడు అబ్రహాం యొక్క బంధువులను చూపించాడు, నా యొక్క ప్రయాణాన్ని సఫలం చేశాడు, నన్ను నడిపించాడు, తన సరైన మార్గంలో నడిపించాడు అని లాబానికి స్టోరీ మొత్తం చెప్తా ఉన్నాడు. ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగిందో ఒక్క విషయం కూడా తప్పిపోకుండా ఏ విషయాలు అక్కడ ఏం జరిగిందో మొత్తం అబ్రహాం దాసుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్, కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అదేనను నాకు తెలియజెప్పుడి, లేని ఎడల అదేనను తెలియజెప్పుడి, అప్పుడు నేనేటు పోవలను అటు పోయేదను అనగా అప్పుడు దాసుడు అబ్రహాం దాసుడు ఏమంటున్నాడంటే నా యజమాని ఎడల మీరు దయ నమ్మకము కనబరిస్తే అదేనా చూపండి, అదేనా తెలియజేయండి, ఒప్పుకోండి, లేదంటే లేదు అని చెప్పండి, ఇంకా నేను నా దారిన పోతానని కూడా దాసుడు చెప్తున్నాడు. లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవును కానీ కాదని కానీ చెప్పజాలను. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని ఉత్తరం ఇచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరెవరు? బెతూయేలు కదా, బెతూయేలు కుమార్తె కదా రిబ్కా. లాబాన్ ఎవరు? బెతూయేలు కుమారుడు. వాళ్ళిద్దరు అన్న చెల్లెలు అన్నమాట. వాళ్ళతో ఏమంటున్నారు, ఇది యెహోవా కార్యం కదా, మేమెవరము వ్యతిరేకంగా చెప్పడానికి, ఇది యెహోవా వలన కలిగింది కదా, మొత్తం నువ్వు వివరించావు కదా, మేము ఉన్నాం కదా, మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేం, ఇది యెహోవా కార్యం కాబట్టి ఇదిగో మీ ఎదుటే ఉన్నది రిబ్కా, మా సహోదరి రిబ్కా ఇక్కడే ఉంది, కుమార్తె ఇక్కడే ఉంది, తీసుకొని పో, యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈ యజమాని కుమారునికి భార్య అవుతుంది అని ఉత్తమించారు. వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అబ్రహాం సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. అబ్రహాం సేవకుడు ఏం చేశాడంటే వారి మాటలు విన్న తర్వాత చాలా సంతోషపడ్డ తర్వాత యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వాళ్ళు కాదు, దేవుడు నాకు సాయం చేశాడు కాబట్టి, దేవుడు నాకు నా ప్రయాణం సఫలం చేశాడు కాబట్టి, దేవుడు నా బాధ్యతను తీర్చేశాడు, దేవుడు నా భారాన్ని దించేశాడని అబ్రహాం సేవకుడు యెహోవా ఎదురు సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఇంకా తన గుర్తుగా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి గుర్తుగా ఏం చేశారంటే వెండి నగలు, బంగారు నగలను, వస్త్రములు. ఇది ఏంటిది? అబ్రహాము స్వాస్థ్యంలోని శ్రేష్టమైన తీసుకొచ్చాడు. మనం స్టార్టింగ్లో చూసాం కదా, అది ఆ మొత్తం ఏం తీసుకొచ్చాడు మొత్తం కూడా రిబ్కాకు ఇచ్చినట్టు మనం చూస్తాం. ఏం ఇచ్చాడంటే వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు ఇచ్చాడు. మరి అతడు ఆమె సహోదరికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. మరి అతడు అంటే ఎవరు? దాసుడు. ఆమె సహోదరుడు లాబాను తర్వాత రిబ్కా తల్లి ఉంది కదా, ఆ తల్లికి విలువగల వస్తువులు ఇచ్చేశాడు. అంటే ఎంగేజ్మెంట్ లాగా జరిగిందనమాట. అతనితో కూడానున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతా నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని ఎద్దుకు నన్ను పంపించుడని చెప్పగా, ఇంకా రాత్రి మొత్తం వాళ్ళు ఏం చేశారంటే విందు చేయించారు, మంచిగా అన్నాలు భోజనాలు చేసి రాత్రి మొత్తం విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం అవ్వగానే ఇంకా దాసుడు వచ్చాడు. ఇంకా దాసుడు వచ్చేసి ఇదిగో నా యజమాని దగ్గరికి నేను వెళ్ళడానికి సెలవు ఇవ్వండి అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వచ్చి ఆమె సహోదరుడు ఆమె తల్లి ఈ చిన్నదాన్ని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చు అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, 10 రోజులన్నా ఉండనివ్వండి అని వాళ్ళ సహోదరుడు లాబాను ఆమె తల్లి అడుగుతుంది. నెక్స్ట్, అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన కనుక నాకు తడు కానియక నన్ను పంపించుడి, నా యజమాని ఎద్దుకు వెళ్ళదని చెప్పినప్పుడు ఇదిగో నేను త్వరగా వెళ్ళాలి, దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడు, అది నా యజమానుడైన అబ్రహాంకి తెలియజేయాలి అని, ఇంకా ఎక్కువ వెయిట్ చేయొద్దు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో తెలియదు, అందుకనే నన్ను త్వరగా పంపించండి అంటున్నాడు. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఆ మనిషినితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అని. ఇంకా వారు ఏమన్నారంటే ఇదిగో నువ్వు అటు అంటున్నావు, తొందర పెడుతున్నావు కాబట్టి ఇగో మా కుమార్తెను అడుగుతా, ఆమె ఏమంటుందో చూద్దాం అని రిబ్కాను పిలిపించి ఇగో ఈ మనిషితో కూడా వెళ్తావా అని రిబ్కాను అడిగినప్పుడు రిబ్కా ఏం సమాధానం చెప్పిందంటే వెళ్తాను అని సమాధానం చెప్పింది. నెక్స్ట్ వచ్చిన కాబట్టి వారు సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ రిబ్కాయు ఆమె పని కథలను లేచి ఒంటెలు నెక్కి ఆ మనిషిని వెంబడి వెళ్ళిరి. ఇంకా వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. సహోదరి రిబ్కా ఆమె దాదిని అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపుతున్నాడు. ఇంకా అప్పుడు వారు ఏం చేశారంటే నువ్వు వేల తల్లి వగుదువు అని
వేల వేలకు తల్లి అవుదు అని వాళ్ళు దీవిస్తున్నారు రిబ్కాని. అప్పుడు రిబ్కా పనికత్తెలు, ఒంటెలు, గింటెలు వాళ్ళందరూ బయలుదేరారు ఇక. తోడుకొని బయలుదేరి పోతా ఉన్నారు. ఇస్సాకు బెయేర్ లహో బెయేర్ లహాయిరోయి ఈ పేరు ఎక్కడో విన్నాం మనం. అన్నాం కదా! ఓకే. రైట్. బెయేర్ బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమున్నాడు. ఇస్సాకు ఎక్కడున్నాడు? దక్షిణ దేశమందు ఉన్నాడు. ఆ మార్గం ఎటుపోతుందంటే బెయేర్ లహాయిరోయి లహాయిరోయి దగ్గరికి పోతా ఉంది మార్గం. అక్కడ కాపురమున్నాడు ఇస్సాకు. నెక్స్ట్ వచనం. సాయంకాలమున ఇస్సాకు ఆ పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇంకా ఒంటెలు వస్తా ఉన్నాయి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింపగా కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తి చూసాడు, వస్తా ఉన్నారు, ఒంటెలు వస్తా ఉన్నాయి. ఇంకా రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి, ఇంకా రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. ఆ ఇస్సాకు కూడా వాళ్ళందరిని చూశాడు. కన్నులెత్తి చూశాడు. దిగి రిబ్కా దిగింది. మరలా ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని నడుగగా అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఇదిగో మన ఎదుర్కొని వస్తున్న పొలంలో నడుచుకుంటూ వస్తున్న ఆ మనుషుడు ఎవరు అని అబ్రహాం దాసుడితో రిబ్కా అడుగుతుంది. దిగింది కదా! అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. అప్పుడు ఆ కార్యాలన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాడు. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిన. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపక ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై